చూడండి ఫ్రెండ్స్, ఈ కాజాపట్టి కలుపుకోవాలి. ఇదంతా ముందు మనం నడుము కొలుచుకుంటే చూడండి, నా ఫిట్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంత మిగిలింది కదా, దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసుకుందాము, మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుందాము. చూసారా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? ఒకటిన్నర. చూసారా, ఇది ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఉంది. అంటే ఇప్పుడు మనము 4 ఫోల్డింగ్ తీసుకున్నాం కదా, ఒక్కొక్క వైపుగా 1.5 ఇంచ్ అవుతే సరిపోతుంది అన్నమాట. ఇంకా నేనైతే ఇలానే కొలుచుకుంటాను. చూడండి, ఇక్కడ టేప్, దీనికి స్కేల్ ఉంటుంది కదా, దాంతో నేను కొలుచుకుంటున్నాను. 1.5. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొక పిన్ పెట్టేసుకుందాం. ఇలా చేస్తే ఏంటంటే మనకి మళ్ళీ విప్పటము, లేదా ఇంకా మనము ఇలా స్టిచ్ వేస్తాం కదా, స్టిచ్ వేసినప్పుడు ఇక్కడ నడుము లూజ్ ఉన్నట్టయితే కనుక మళ్ళీ ఇలా వేస్తారనమాట. ఇలా వేస్తే ఏంటంటే మనకు ఎప్పుడైనా మళ్ళీ కొంచెం లావ్ అయితే దాన్ని మళ్ళీ విప్పడానికి, ఒకవేళ విప్పినా కూడా అంత లూజ్గా కంఫర్టబుల్గా ఉండదు అనమాట. ఒకవేళ మనము ఇలా కొలుచుకున్నట్టయితే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ విప్పే అవసరం లేదనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుందాము కరెక్ట్ పెట్టామా లేదా అనేది. చూడండి, ఇక్కడ కరెక్ట్ వచ్చింది. ఒక్క 1/2 ఇంచు మనకి ఇది ఎక్కువ ఉంది. మనము ఇక్కడ కొంచెం ఇటువైపు పెడితే కరెక్ట్ అవుతుంది. ఓకేనా అండి? చూసారా, ఇదైతే కరెక్ట్గా ఉంది. మిడిల్ పాయింట్ కూడా కరెక్ట్ వచ్చింది మనకి. కొంచెం ఒక 1/2 ఇంచు ఇటువైపు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవచ్చు కదా. స్లీవ్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు 6 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుందాము. లూజింగ్ 6 ఇంచెస్ ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 7.5 వరకు ఉందండి. చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకు ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ వచ్చింది కదా, చూడండి. ఇక్కడ కొంచెం ఇలా చేస్తేనట్టయితే కనుక కొంచెం క్రాస్ వస్తుంది. మనము ఆ 1/2 ఇంచుని ఇందులోకి కలుపుకుందాం. చూడండి, స్ట్రైట్ లైన్ వచ్చింది మనకి. స్ట్రైట్ లైన్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఒకసారి రఫ్ కుట్టుకున్నట్టయితే కనుక మనకి బాగుంటుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. మనం మళ్ళీ విప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి, మొత్తం మిగతావన్నీ కూడా కొంచెం స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడు సేమ్ ఇలానే అటువైపు కూడా వేసుకుంటే మన బ్లౌజ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఓకేనండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలామంది చూస్తున్నారు కదా అని సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు చాలా టిప్స్ పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి.